ఇక కర్కాటక రాశి వారి ఫలితాలను గమనించినట్లయితే ఈ 2024 సంవత్సరానికి కర్కాటక రాశి అనగా పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన 4 పాదములను ఈ కర్కాటక రాశిగా గమనించాలి. ఈ కర్కాటక రాశి వారి గ్రహ సంచారాన్ని మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం ఏప్రిల్ 30 వరకు గురుడు మేషరాశి యందు, తరువాత వృషభ రాశి యందు క్రోధినామ సంవత్సరమంతయు సంచరిస్తాడు. ఇక శని భగవానుడు, రాహువు, కేతువు వీరందరూ కూడా మార్చి 2025 నాటికి వారి గమనాన్ని మార్చుకొని రాహువు మీనరాశికి, శని కుంభరాశికి, కేతువు కన్యారాశి, ఆపై సింహరాశికి మారుతారు. ఇక వీరికి అదృష్టమైనటువంటి రత్నము ఏదని చెప్పాలంటే పునరసు వారికి పుష్యరాగము, పుష్యమి వారికి ఇంద్రనీలము, ఆశ్లేష నక్షత్రం వారికి పచ్చరాయిగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ సంవత్సరము 2, 3, 6, 9 అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు. ఇక అదృష్ట వారాలు సోమ, మంగళ, శుక్ర, ఆది ఈ 4 వారాలు వీళ్ళు అదృష్టవారంగా చెప్పచ్చు. ఇక అదృష్టమైన నెంబరు అంటే 2. ఇక ఆదాయము ఈ రాశి వారికి 14గా, వ్యయం 2గా, రాజపూజ్యం 6గా, అవమానం 6గా ఈ కర్కాటక రాశి వారికి గోచరిస్తుంది. ఇక నెలవారీ జాతకాలను గమనించినట్లయితే మార్చి నెల, ఏప్రిల్ నెల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీల వ్యవహారంలో భార్యాభర్తల మధ్య గొడవలు కనిపిస్తున్నాయి. ఇక బంధుమిత్రులతో మైత్రి పెరుగుతుంది ఈ ఏప్రిల్ నెలలో. ఇక మే, జూన్, జూలై చూస్తే కొంత ధన నష్టము, నరదృష్టి, ఇక వృత్తి వ్యాపారాలందు చాలా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఇక జూలైలో ఆర్థిక రాబడులు, వైరాలు, వ్యాపారస్తులకు ధనరాపిడి ఇలా రకరకాల విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ జూలై నెలలో. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు, ఆగస్టు కొంత పిల్లల వల్ల, ఇంట్లో పరిస్థితుల వల్ల ఆనందం ఉంటుంది, గృహం నందు శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది. కానీ సెప్టెంబర్, అక్టోబర్ నందు కొంత జాగ్రత్త ఉండండి. అక్టోబర్ ద్వితీయార్థంలో అంటే అక్టోబర్ 15 తర్వాత నుంచి చాలా మేర గృహంలో మార్పులు వస్తాయి. అన్ని రంగాల వారికి శుభప్రదంగా ఉంటుంది. నూతన వాహనాలు కొంటారు. ఇక నవంబర్, డిసెంబర్ కూడా అత్యంత అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. క్లుప్తంగా చెప్పాలి అంటే మార్చి నుంచి సెప్టెంబర్ వరకు కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చెప్పదగిన సూచన ఏంటంటే మే నెల 1వ తేదీ దాకా కొంత ఓర్పు సహనంతో మీరు ఉన్నట్లయితే తరువాత గురు భగవానుడు మీకు ఉచ్చ స్థానానికి రాబోతున్నాడు. కాబట్టి గోచార రీత్యా చాలా మేర మీరు రిలీఫ్ పొందుతారు. ఇప్పటిదాకా ఉన్న స్ట్రెస్, శ్రమ, ఏ పని అవ్వట్లేదు అన్న దిగులు నుంచి అన్ని పనులు పూర్తవుతున్నాయి, మనం ముందుకెళ్ళగలుగుతున్నాం అన్న మానసిక స్థైర్యాన్ని గురు భగవానుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడని చెప్పబడుతున్నది. శుభం భూయాత్.